వామ్మో హైదరాబాద్ లా కోటి కోటి బండ్లు తిరుగుతున్నాయటుల్లా గింతగనం రోడ్ల మీదకి వస్తే ఇక ట్రాఫిక్ జామ్ కాకుంటే ఏమైతుంది. రోడ్లు పెద్దగేసినా మెట్రో రైలు వచ్చినా అస్సలు చాలతలేవబ్బా. అట్లాని ఊకుంటే కాదు కదా. అందుకే కొత్త రూట్ల మెట్రో రైలు పట్టాలు, కొత్త ఫ్లైఓవర్లు, పెద్ద పెద్ద ఎలివేటెడ్ కారిడార్లు కడుతున్నారు. కట్టుడు ఓడిసిన ఒకటి ఓపెన్ అయ్యింది ఇయాల. బైరమ్మల్ కూడా ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యింది. 148 కోట్లతోటి దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉంటది. అటు ఎల్బీ నగర్, చింతలకుంట, ఇటు ఐఎస్ఆదను కర్మన్ ఘట్ రూట్ లో తిరిగేటోళ్ళకి మస్తు ఫైదా అయినట్టే. సీఎం సారు మంత్రులు వచ్చారు. బీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి సార్ గిట్లా అన్నాడు. నేను అనుకున్నా మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఇది ఇనాగ్రేషన్ కాదేమో అనుకున్నా. కానీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ని పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఇది ప్రజలకు అందిస్తానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా లోకల్ ఎంపీ రేవంత్ రెడ్డి సారే ఈడ కొత్త రూట్లలో మెట్రో పట్టాలు వేస్తున్నాం, మూసీ నదిలో మురికిని తీసేస్తామని మాట ఇచ్చిండు. 100 ఏళ్లకు సరిపోయేటట్టు సిటీని డెవలప్ చేస్తాము అన్నాడు రేవంత్ రెడ్డి సారు. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ ను అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా 3 విభాగాలుగా విభజించి పాత బస్తీకి మెట్రో రైలు పట్టాలు వచ్చే కార్యం నిన్ననే సురువు చేస్తే కొందరు అడ్డం పడుతున్నట్టు. అప్పుడే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. ఈడికెళ్లి పోయి ఉప్పల్ నల్ల చెరువు కాడ మురికి నీళ్లు శుద్ధి చేసే ప్లాంట్ సురువు చేసినాక కండ్లకోయ దగ్గర ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ పనులకు భూమి పూజలు జరిగినాయి.